మిథున రాశి వారు సిద్ధంగా ఉండవలసినటువంటి సమయం వచ్చేసింది. మరి మిథున రాశి వారికి రాబోయే కాలం ఒక అగ్ని పరీక్ష లాంటిది. మరి దేవుడు నేరుగా మీ కర్మ ఫలాలను తేల్చబోతున్నాడని మీకు ఎప్పుడైనా గమనించారా? మరి మిథున రాశి వారు సిద్ధంగా ఉంటేనే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మరి దేవుడి తీర్పు మొదలైంది మిత్రమా. మరి ఆ తీర్పు మీ జీవితాన్నే మార్చబోతుందా? మరి మిథున రాశి వారికి గత కొన్ని నెలలుగా లేదా కొన్ని ఏళ్లుగా ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. మరి దేవుడు ఉన్నాడా? లేడా? అని కూడా మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా మరి ఆ దేవుడే స్వయంగా మీ జీవితానికి ఒక తీర్పు ఇవ్వబోతున్నాడు. అసలు ఆ దేవుడి తీర్పు ఏమిటి? మరి మీరు దేనికి సిద్ధంగా ఉండాలి? మీ జాతక మలుపులు తిప్పేటువంటి ఆ 3 అదృష్ట కళలు ఏవేవి ఉన్నాయి? అవి చూస్తే మీ కళల్లో ఏ విధమైనటువంటి ఆనంద బాష్పాలు రావడం ఖాయం. అవేమిటి? అవనేది మీరైతే వీడియో చివరి వరకు అయితే మీరైతే చూడాల్సినటువంటి సమయం ఎంతైనా ఉంది మిత్రమా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. కొంచెం వివరంగా, ప్రశాంతంగా మరి మీరైతే ఈ వీడియోని చూడాలి. అప్పుడే మీకు భగవంతుని యొక్క తీర్పు, మరి దేవుడి తీర్పు అంటే ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. మరి ఆ తీర్పు వలన మీకు దేవుడి తీర్పు వలన మీకు మంచి శుభవార్తలా? లేదా ఏమైనా చెడు ఏమైనా ఉందా అనేది కూడా మీకు ఈ వీడియోలో నేనైతే చెప్తాను. ముఖ్యంగా దేవుడి తీర్పు అంటే ఏమిటంటే ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కాలగమనం ప్రకారం మరి సూర్యుడు ఒక్కొక్కసారి వెలుతురు, యోగాన్ని, అదృష్టాన్ని ఇచ్చేటువంటి కర్మ ఫలితాలు అనేది ఎప్పుడు ఉంటుంది. మరి మరి మిథున రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని మరియు గురుగ్రహాల యొక్క సంచారం వలన మరి మిథున రాశి వారికి న్యాయం నిర్ణయ కాలం నడుస్తుంది. అంటే మీరు గతంలో చేసినటువంటి మంచి పనికి ప్రతిఫలం ఇచ్చేటువంటి సమయం అని అర్థం. ఇదే దేవుడిచ్చేటువంటి తీర్పు. మరి ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వారు, మీపై అపనిందలు వేసిన వారు ఇప్పుడు దేవుడిని ఒక బోనులో నిలబెడతాడు. మరి మిమ్మల్ని మీ యొక్క నిర్దోషిత్వాన్ని మరి లోకానికి తెలియజేసేలాగా దేవుడు ఒక పరిస్థితిని అయితే సృష్టించబోతున్నాడు మిత్రమా. అంటే భయపడడం కాదు, అహంకారం విడనాడి దైవ చింతనతో ఆ యొక్క మార్పును స్వీకరించడానికి మనసును సిద్ధం చేసుకోండి అని అర్థం. మరి కాబట్టి మీకైతే ఈ రోజున ఏ విషయాల్లో మీకు అపారమైనటువంటి విషయాలు జరగబడుతున్నాయి అనేది నేను మీకైతే చెప్తాను. నాకు తెలిసి భగవంతుడి తీర్పు అంటే మీకు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నాడనే నా అర్థం, నా ఆలోచన. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎవరికి అన్యాయం చేయలే, ఎవరిని బాధ పెట్టలే, ఎవరిని సమస్యల్లోకి తోసేలా, మరి ఎవరిని ప్రత్యేకంగా నాశనం చేయాలని ఎప్పుడూ అనుకోలే. కానీ మిమ్మల్ని నాశనం చేయాలి, మిమ్మల్ని నష్టపెట్టాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందుల్లోకి పడిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నిజం బయటపడుతుంది మిత్రమా, సిద్ధంగా ఉండండి. మరి ఈ రోజున మీకు కలిగేటువంటి యొక్క నిర్ధారణ రూపంలో చూస్తే ముఖ్యంగా మీకు కొన్ని శుభవార్తలు అయితే కనపడబోతున్నాయి. మరి ముడిపడనున్న బంధం, మరి దైవ నిర్ణయం, కుటుంబ సంతోషం, ఇది మొదటి శుభవార్త. అంటే చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చెడిపోతున్న వారికి, లేదా ఇంట్లో ఒక వ్యతిరేకతగా ఎదుర్కొంటున్నటువంటి వారికి, ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైనటువంటి వార్త. ఎందుకంటే చాలా మందికి శుభకార్యాలు చేతి దాకా వచ్చి చేజారిపోతుంటాయి. ఏ కార్యమైనా, ఏ పనైనా సరే రావాల్సింది రాకుండా, జరగాల్సింది జరగకుండా పూర్తి స్థాయిలో చికాకులు పడుతూనే ఉంటాయి. మరి ఇలాంటి దైవ నిర్ణయాన్ని మీరేది అస్సలు వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే మీరు ఎవరినైతే జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారో, మరి లేదా మీరు ఎలాంటి జోడీ కావాలని మీరు అనుకుంటున్నారో, ఇప్పుడు భగవంతుడు మీకు అలాంటి జోడీనే, అలాంటి అవకాశాన్ని మీకైతే అందించబోతున్నాడు. మరి అలాంటి జోడీ మీకు కావాలనుకున్నప్పుడు ఎలాంటి బంధమైనా సరే ఈ మే నెలలో కుదరబోతుంది మీకు. కాబట్టి కుటుంబ సంతోషంలో కూడా వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి ఆ ఆటంకాలు దేవుడి తీర్పు వల్ల పూర్తిగా తొలగిపోతున్నాయి. మరి శుభకార్యానికి ముహూర్తం ఖరారవుతుంది మిత్రమా. మరి ఆ శుభకార్య ఖరారవడానికి మరి మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు మీకైతే ఉన్నాయి. కాబట్టి ఏది ఏమనుకున్నా, ఏది ఎటు వెళ్ళాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా, ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి చేస్తేనే మీకు ప్రతిదీ కూడా చాలా మంచిగా నిలబడుతుందని నా ఉద్దేశం. మరి అతిపెద్ద రెండవ శుభవార్తగా చూసుకుంటే అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. మరి ఇప్పటికే మేము అప్పుల్లో ఊబిలో చిక్కుకుపోయి ఉన్నాము. మరి రావాల్సిన బాకీలు రాలేదు. మరి భగవంతుడు మాకు అన్ని నష్టాలు చేస్తున్నాడు. ఇంక మాకు అపారమైనటువంటి ధనలాభం ఏందని మీరు అనుకోవచ్చు. అక్కడే మీరు మొదట భగవంతుడిని తప్పుగా అర్థం చేసుకుంటారు మిత్రమా.
ఎందుకంటే డబ్బు కష్టాలకి చెక్ పడేటువంటి సమయం వచ్చినప్పుడే మీకు కష్టాలు పీక్‌లో వెళ్తాయి. అప్పు ఊబిలో ఉన్నటువంటి వారికి లేదా రావాల్సినటువంటి బాకీలు రావాల్సినటువంటి వారికి ఈ రోజున అకస్మాత్తుగా భగవంతుడు దైవ మార్గాన్ని చూపించబోతున్నాడు. మరి అకస్మాత్తుగా ఈ రోజున అసలు ఆ ధనం వస్తుందన్న ఆశలు వదులుకున్నారు చాలామంది. కానీ ఆ డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. ఇది దేవుడు మీకు ఇచ్చేటువంటి ఒక పెద్ద ఊరటని మీరైతే గమనించాలి. ఈ మే నెలలోనే 15వ తేదీన మరి తర్వాత గాని చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకైతే తెరుచుకోబోతున్నాయి. దీని వలన మీకు ఆర్థికంగా మంచి స్వేచ్ఛ అయితే దక్కుతుంటుంది. మరి ముఖ్యంగా చూస్తే ఈ మే నెలలోనే మీకు జరిగేటువంటి అవకాశాలు బ్యాంక్ బ్యాలెన్స్‌లు గాని ఎప్పుడూ కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రావడానికి అతిపెద్దగా నిలబడుతుందని నా ఉద్దేశం. మరి ముఖ్యంగా మనం ముచ్చటగా చూస్తే మూడో శుభవార్తగా వ్యాపారంలో ఊహించని విజయం. చాలామంది వ్యాపారంలో చాలా నష్టాల్లో ఉన్నారు. మరి వ్యాపార విస్తరణలో చూసుకుంటే నష్టాలు ఉన్న వ్యాపారం ఒక్కసారిగా లాభాల బాట పడుతుంది. కొత్త ఇన్వెస్టర్లు లేదా పార్ట్నర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. మరి మీ వ్యాపారం దెబ్బతీయాలని చూసిన వారికి ఇప్పుడు మళ్ళీ మీ విజయం సాక్షాత్తుగా నిలబడుతుందనడానికి కూడా ఇదొక గొప్ప అవకాశమని నేనైతే చెబుతూనే ఉన్నాను. మరి అందులో మనం గనక చూసుకున్నట్లుగైతే మరి ఎప్పటికి ఏదనుకున్నా సరే, ఎప్పుడు ఏది చేయాలనుకున్నా సరే మీ వ్యాపారంలో కానీ, మీ జీవితాల్లో కానీ, మీ లైఫ్‌లో కానీ మరి ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చేసుకుంటేనే మరింత ఉపయోగకరంగా కూడా మారుతూ ఉందని నా ఉద్దేశం మిత్రులు. ఎందుకంటే ఏది అనుకున్నా సరే ఒక్కొక్కసారి మనం జరిగేది జరక్క మానతాం. కానీ అలాంటప్పుడే మరి ముఖ్యంగా శత్రువులు కూడా వాళ్ళు ఓటమిని అంగీకరించడానికి కూడా చాలా అంటే చాలా సిద్ధంగా ఉన్నటువంటి సమయం కూడా కనబడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున వచ్చేటువంటి వార్తలు, జరిగేటువంటి పనులు, చేసేటువంటి పనులు ప్రతీదీ కూడా మీకు అనుకూలంగానే నిలబడుతున్నాయి. మరి మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకుని చూసిన వారు ఇప్పుడు మళ్ళీ మీ విజయానికి సాక్షులుగా నిలవబడతారు. మరి కొత్త ప్రాజెక్టులలో మీకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. గతంలో రిజెక్ట్ అయినటువంటి డీల్స్ ఇప్పుడు మళ్ళీ తిరిగి మీకైతే దక్కటానికి సిద్ధంగా ఉంది. ఇది మీ యొక్క పట్టుదలకి దేవుడిచ్చినటువంటి తీర్పు మిత్రమా. సో, ఇలాంటి సమయంలోనే మీరు ఒకటికి 10 సార్లు ఆలోచించి మీరైతే ప్రశాంతంగా ఉంటేనే మరి అనుకూలంగా కూడా ఉంటుందని నా ఉద్దేశం. మరి ఇటువంటి సమయంలోనే మరి కొన్ని పరిహారాలు, మరి దేవుడి అనుగ్రహం కోసం కూడా కొన్ని పరిహారాలు, కొన్ని పూజలు చేస్తేనే మీకు శుభం. మీరు అనుకున్న పనులు కూడా సాధ్యం. మరి కుదిరితే ప్రతిరోజు కూడా ఈ సమయంలో దేవుడి తీర్పు కోసం మీరు అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయాలి. లేదా విష్ణుమూర్తికి సహస్రనామాలతో పారాయణం చేయండి. అలా చేస్తే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి కుదిరితే వీలైతే ప్రతి శనివారం నాడు పేదలకు అన్నదానం చేయండి. ఇది మీ పైన ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని కూడా తగ్గిస్తుంది. మరి జాగ్రత్త ఏంటంటే దేవుడు తీర్పు ఇస్తున్నప్పుడు అబద్ధాలు ఆడకండి. ఎవరిని మోసం చేయకండి. ధర్మబద్ధంగా ఉంటేనే ఈ 3 శుభవార్తలు మీ సొంతం అవుతాయి. మరి మిథున రాశి వారికి ఇది మీ కాలం మిత్రమా. దేవుడు మీ పక్షానే ఉన్నాడు. ఈ 3 శుభవార్తలు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి మరి ఈ వీడియో మీకు ధైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. మరి మీరు గనక మీ జీవితంలో మరింత ఉపయోగకరంగా ఉండాలంటే మన మిథున రాశి వారికి దేవుడు తీర్పు ఇవ్వబోతున్నాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పెళ్లి, డబ్బు, వ్యాపార రంగాల్లో కూడా జాక్‌పాట్లు మీకే. మరి పూర్తి స్థాయిలో మరి అనుకున్న విధంగా కూడా మంచిగా నిలబడుతూ ఉంటుంది. మరి ఇటువంటి వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రమా. లోకా సమస్త సుఖినో భవంతు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.